తలకాయ కూర తయారు చేసుకునే విధానం. ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలపాలి. కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలి. తరువాత టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలియబెట్టి ఒక 2 నిమిషాలు టమాటాలు మెత్తపడేంత వరకు మగ్గనివ్వాలి. తలకాయ కూర ముందుగానే కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక 50% ఉడికించుకోవాలి. ఆ తలకాయ మాంసం ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 లేదా 10 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గినటువంటి ముక్కల్లోకి తగినంత కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీ బాగుంటుంది. అందులోకి ఈ చింతపండు గుజ్జును కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత బాగా మగ్గిన తరువాత అందులోకి ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా తలకాయ కూర రెడీ. రాగి సంకటిలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.